శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముధీరయేత్. యమదొక్క నిరూపణము. నారదుడు అంబరీషునితో ఇట్లు పలికెను. శృతకీర్తి మహారాజునకు శృతదేవుడు తరువాత కథనిట్లు వివరించును. వాయువు చేసిన ఉపచారముల వల్ల ఊరడింపుల వలన కొంత తేరుకొన్న యముడు బ్రహ్మను ఉద్దేశించి ఇట్లు పలికెను. స్వామి, సర్వలోక పితామహ బ్రహ్మ, నా మాటను వినుము. నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండా నివారింపబడితిని. నేను చేయవలసిన పనిని చేయలేకపోవుటను మరణము కంటే ఎక్కువ బాధాకరణము తలుచుచున్నాను. సర్వ సృష్టి విధాయక వినుము. ఆజ్ఞను పొందిన అధికారి తనకు రావలసిన జీతమును తీసుకొనుచో చేయవలసిన కర్తవ్యం చేయనుచో అతడు కొయ్య పురుగు మొదలగు జన్మల నందున అతి తెలివితో లోభమునంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనుచో అతడు భయంకర నరకలోకముల్లో 300 కల్పములు చిరకాలముండి మృగాది జన్మలనెత్తును. అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చినచో ఘోర నరకములో చాలా కాలం కాకిమున్నకు జన్మలనెత్తును. తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పిన పనిని నాశనం చేయువాడు ఇంటి యందు ఎలుక జన్మనెత్తి 300 కల్పముల కాలము బాధపడును. సమర్థుడైనను తన కర్తవ్యమును చేయక ఇంటి యందూరక నుండువాడు పిల్లిగా జన్మించును. ప్రభు, మీ ఆజ్ఞను పాటించుచు నేను జీవుల పాపములను పుణ్యములను నిర్ణయించి విభజించి వారికి తగినట్లుగా పుణ్యపాపములను బట్టి పాలించుచున్నాను. ధర్మశాస్త్ర నిపుణులకు మునులతో విచారించి ధర్మ మార్గానుసారంగా ప్రజలను పాలించును. కానీ ఇప్పుడు మీ ఆజ్ఞను పూర్వము వలె పాలించలేని స్థితిలో ఉన్నాను. కీర్తిమంతుడను రాజు వలన నేను నా కార్యమును నిర్వర్తింపలేకున్నాను. కీర్తిమంతుడను ఆ రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖ మాస వ్రత ధర్మయుక్తముగు పరిపాలించుచున్నాడు. అన్ని ధర్మములను విడిచినవారు, తండ్రిని పూజింపనివారు, పెద్దలను గౌరవింపనివారు, తీర్థయాత్రలు మున్నగు మంచి పనులు చేయనివారు, యోగ సాంఖ్యాకములను విడిచినవారు, ప్రాణాయామం చేయనివాడు, హోమమును స్వాధ్యాయనమును విడిచినవాడు, మరి ఇంకనూ పెక్కు పాపములు చేసిన వారు ఇట్టి వారందరూ వైశాఖ మాస వ్రత ధర్మములను పాటించి వారి తండ్రులు తాతలతో పాటు విష్ణులోకాలకు చేరుచున్నారు. వీరే కాదు, తండ్రులు తాతలు తల్లులు వీరును విష్ణులోకములు చేరుచున్నారు. వైశాఖ వ్రతము ఆచరించిన వారి భార్య వైపు వారును తండ్రి వలన ఇతర స్త్రీలను పట్టిన వారు వీరందరూ నేను వ్రాయించిన పాప పట్టికలోని యమ పాపములను తుడిచివేయునట్లు చేసి విష్ణులోకమును చేర్చున్నారు. ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవచ్చున్నది. సామాన్యముగా ఒకడు చేసిన కర్మ ఆ ఒకనికే చెందును. దాని వలన పుణ్య పాపములలో ఏదో ఒక దానిని వాడు అనుభవించును. కానీ వైశాఖ మాస వ్రతము ఒకడు చేసినచో అతడే కాక వాని తండ్రి వైపు వారు తల్లి వైపు వారు మొత్తం 26 తరములు వారు చేసుకున్న పాపములను పోగొట్టుకొని విష్ణులోకం చేర్చున్నారు. వీరు కాక వైశాఖ వ్రతమును చేసిన వారి భార్యల వైపు వారును భర్తల వైపు వారును విష్ణులోకం చేర్చున్నారు. ఈ వైశాఖ వ్రతం చేసిన వారు ఎట్టివారైనను నన్ను కాదని కనీసం 21 తరముల వారితో విష్ణులోకములు చేర్చున్నారు. యజ్ఞ యాగాదులు చేసిన వారును వైశాఖ వ్రతం చేసిన వారి వలె విష్ణులోకమునకు చేరుటలేదు. తీర్థయాత్రలు, దానములు, తపములు, వ్రతములు ఎన్ని చేసిన వారైనను వైశాఖ వ్రతం చేసిన వారి వలె విష్ణులోకమును చేరుటలేదు. ప్రయాగ పుణ్యక్షేత్రం పడువారు, యుద్ధమున మరణించేవారు, భృగుపాతము చేసినవారు, కాశీక్షేత్రమును మరణించిన వారు వీరెవరునూ వైశాఖ వ్రతం చేసిన వారు పొందినట్టు పుణ్యమును పొందుటలేదు. అనగా ప్రయాగ క్షేత్రమున నదీ ప్రవాహమునందు తుమికి మరణించిన కోరిన కోరికలు తీరును అని అందరు. అట్టి వారికి వచ్చిన పుణ్యము కంటే వైశాఖ వ్రతం చేసిన వారికి అనాయాసముగా అంతకంటే ఎక్కువ పుణ్యం వచ్చుచున్నదని యముని అభిప్రాయం. వైశాఖమున ప్రాతకాల స్నానం చేసి విష్ణు పూజను చేసి వైశాఖ మహత్యం విని యథాశక్తి దానములు చేసి జీవులు సులభముగా విష్ణులోకమును చేర్చున్నారు. వైశాఖ వ్రతమును చేసిన పాపాత్ములను విష్ణులోకమును చేరుట యుక్తముగా నాకు అనిపించలేదు. కీర్తిమంతుని యాజ్ఞచే వైశాఖ వ్రతం పాటించి మంచి కర్మలు చేసిన వారు చేయని వారు, శుద్ధులు అపరిశుద్ధులు వారు వీరు
అననేలా అందరూ శ్రీహరి లోకం చేరుచున్నారు. సృష్టికర్త జగత్ప్రభు మీ ఆజ్ఞను పాటించుచున్న నన్ను నా పని చేయనీయక అడ్డగించిన వారు నాకే కాదు మీకును శత్రువులే. కావున నీవు కీర్తిమంతుని శిక్షించుట యుక్తము. ఊరకున్నచో అందరూ వైశాఖ వ్రతం ఆచరించి వారెట్టి వారైనను విష్ణులోకమునకే పోదురు. ఇందువలన నరకము స్వర్గము మున్నగు లోకములు శూన్యములై యుండును. పలుమార్లు తొడవబడిన ఈ పాపపట్టిక యమదండము వీనిని నీ పాదముల కడ ఉంచుచున్నాను. వీనిని ఏమి చేయుదురో మీ ఇష్టం. కీర్తిమంతుని వంటి కుమారుని వాని తల్లి ఎందులకు ఎట్లు కన్నదో నాకు తెలియటలేదు. శత్రువును గెలువని నా బోటి వాని జన్మ వ్యర్థము. అట్టి వానిని కనుటయు ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే. మబ్బులోని మెరుపు శాశ్వతం కానట్లు శత్రు విజయం అందని పుత్రుని కన్న తల్లి శ్రమయు వ్యర్థమే. శత్రు విజయమును సాధించి కీర్తినందని వాని జన్మ ఎలా వాని తల్లి పడిన శ్రమయు వ్యర్థమే. కీర్తిమంతుని వంటి పుత్రుని కన్న వాని తల్లి ఒకతయే వీరమాత. ఇందు సందేహం లేదు. కీర్తిమంతుడు సామాన్యుడా? నా వ్రాతనే మార్చినవాడు కదా. ఇట్లు నా వ్రాత ఎవరనూ ఇంతవరకు మార్చలేదు. ఇది అపూర్వము. అందరిచే వైశాఖ వ్రతం ఆచరింపచేసి స్వయముగా హరిభక్తుడే జనులందరినీ విష్ణులోకమునకు పంపినవాడు కీర్తిమంతుడే. ఇట్టివారు మరెవ్వరూ లేరు అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించెను.